నిజామాబాద్ ప్రతినిధి శ్రీకాంత్ కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ శ్రీకాంత్, దీనికి సంబంధించి సుదర్శన్ రెడ్డి పేరు కన్ఫర్మ్ అయినట్లుగా కూడా తెలుస్తోంది. జిల్లాకు సంబంధించి ఇతర ఆశావహులు కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర నాయకత్వానికి కాదు నేరుగా కేంద్ర నాయకత్వానికే మొరపెట్టుకుంటున్నారు, లాబింగ్ కూడా జరుపుతున్నారు అనేటువంటి రకరకాల ఊహాగానాలు. జిల్లాకు సంబంధించినటువంటి కాంగ్రెస్ నాయకత్వం ఏం చెప్తోంది? దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి ఓవరాల్ గా? కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత మొదటిసారిగా అతనికి స్పీకర్ ఇస్తామన్నారు. కానీ సుదర్శన్ రెడ్డి సున్నితంగా దాన్ని తిరస్కరించారు. ఆ తర్వాత బహుశా కూడా కట్టపినప్పటికీ అతను వైద్య విద్య పట్టుబట్టారు. నిజామాబాద్ జిల్లా శ్రీకాంత్ సిగ్నల్ సరిగా లేదు, టెక్నికల్ ప్రాబ్లంగా ఉంది. మళ్ళీ మాట్లాడదాం. ఇక రేపు తెలంగాణ కేబినెట్ విస్తరిస్తారని జోరుగా ఊహాగానాలు మొదలయ్యాయి. మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్తున్నారు. కేబినెట్ లో ముగ్గురికి చోటు కల్పిస్తారని సమాచారం. సుదర్శన్ రెడ్డి, శ్రీహరితో పాటు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు చోటు కల్పిస్తారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. రేపు తెలంగాణ కేబినెట్ ను విస్తరిస్తారని జోరుగా ఊహాగానాలు మొదలయ్యాయి. మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్తున్నారు. కేబినెట్ లో ముగ్గురికి చోటు కల్పిస్తారని సమాచారం. సుదర్శన్ రెడ్డి, శ్రీహరితో పాటు స్పీకర్ గడ్డం ప్రసాదరావుకు చోటు కల్పిస్తారని పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ ఐ న్యూస్.